హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీ నవీన్. చంద్రశేఖర్. ఓకే సార్, ఏం చేస్తున్నారు? నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీని ఓయూలో. ఓకే సార్, డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్ మీద గవర్నమెంట్ చాలా సీరియస్ గా వర్క్ చేస్తుంది కదా, దాని మీద మీ అభిప్రాయం? గవర్నమెంట్ మంచిగా వర్క్ చేస్తుంది, కాకపోతే అండర్ గ్రౌండ్ స్కూళ్ళల్లో, కాలేజీలల్లో, ప్లస్ క్లబ్బులల్లో, ప్లస్ బార్ అండ్ రెస్టారెంట్లల్లో ఇక్కడ మంచి కంట్రోల్ చేస్తే, పోలీసులు అనేవాళ్ళు ఇక్కడ నిఘా ఎక్కువ పెంచితే, రాత్రి పూటలో ఎక్కడన్నా తిరుగుతున్న స్టూడెంట్స్ వాళ్ళ మీద నిఘా పెడితే కొంచెము తొందరగా కంట్రోల్ చేయగలుగుతాం. ఇది గ్రౌండ్ కింది నుంచి చేస్తుంటే అది తొందరగా డ్రగ్స్ని కంట్రోల్ చేయగలుగుతాం. అక్కడ పైన చేస్తుంటే ఆ డ్రగ్స్ అనేది కంట్రోల్ కాదు, అట్లనే అవుతుండే. ఈ గవర్నమెంట్ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ బాగా పెట్టింది, సీరియస్గా రేవంత్ రెడ్డి గారు సీరియస్ తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని ఈయన నివారించగలుగుతాడని మాకు కూడా నమ్మకం ఉంది. కాకపోతే ఏంటంటే చిన్న పిల్లలల్లో వస్తుంది ఇది, పేరెంట్స్ వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఎంత అంటే అందిస్తారు, వాళ్ళు వెళ్ళి అక్కడ తిరుగుతారు, ఎక్కడ తిరుగుతారో వాళ్ళకి తెలియదు. పొద్దున్న 8 o'clock వెళ్తాడు ఇంజనీరింగ్ కాలేజ్కి. ఆ బాబా వాళ్ళ తండ్రి తల్లులు ఏమనుకుంటారు అంటే వీళ్ళు కాలేజ్ పోతారు అనుకుంటారు. వాళ్ళు వస్తారు మళ్ళీ 8 o'clock నైట్. ఏమనుకుంటారు, మధ్యలో ఎక్కడ తిరుగుతారు, ఎక్కడ పోతారు. పేరెంట్స్ కొంచెం వాళ్ళ మీద ఇంట్రెన్స్ కొంచెం నిఘా పెడితే, వాళ్ళు పెడితే ప్లస్ పోలీసులు పెడితే ఇది ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారు. ఓన్లీ పోలీసులే పెడితే ఇది కంట్రోల్ చేయడం ఎందుకంటే కష్టం. ఇది పెద్ద కోట్లతో కూడుకున్న జనాభా. దీంట్లో కంట్రోల్ చేయాలంటే పోలీసులు ఒక భాగము, మనం ఒక భాగం, మనం కూడా పోలీసులకు సహకరించి ఎక్కడన్నా మనం ఎవరన్నా అనుమానం వస్తే డ్రగ్స్ వాడుతుర్రు అని కనీసం నీ పేరు బయటకు కాకుండా కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు వెళ్ళి అక్కడ కొంచెం దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తారు. కాబట్టి గవర్నమెంట్తో పాటు మనం కూడా దీన్ని కంట్రోల్ చేయగలిగితే తొందరలో ఇది సక్సెస్ అవుతుందని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఇండియా, వాయిస్ ఇస్ డి.